హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ మ్యాథ్స్ కంప్లీట్ సిలబస్ని 30 డేస్లోని ఎలా కంప్లీట్ చేయాలో ఆ ప్లానింగ్ అనేది చూద్దామండి. ఒక్కొక్క డే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటి అంటే మనకి చూసుకోండి, January 13th అంటే రేపటి నుంచి మనకి ఎస్ఎస్సి జీడీ ఇప్పుడు డే వైజ్ చెప్తున్నా కదా, ఆ డే వైజ్ సిలబస్ని మన ఛానల్లోని ఫ్రీగా లైవ్ క్లాసెస్లో మనం కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి రాత్రి 7 గంటలకి మనం ప్రతిరోజు కూడా లైవ్ వీడియో అనేది చేస్తాం. ప్రతిరోజు ఇక్కడ చెప్పిన ఈ సిలబస్ ప్రకారం ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ కూడా లైవ్లో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మనం రీజనింగ్ కూడా చూస్తాం. 5 PM సాయంత్రం 5 గంటలకి మనం రీజనింగ్ చూడడం జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకి మనం మ్యాథ్స్ చూడడం జరుగుతుంది. ఈ రెండిట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పుడు మనం డే వైజ్ ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ డే వచ్చేసి నంబర్ సిస్టమ్ అండి. ఈ 30 డేస్ ప్లాన్లో మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా లేదా మనది ఫాలో అవుతున్నా ఏదైనా సరే ఈ ప్లాన్ ప్రకారమే మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈజీగా కవర్ చేయొచ్చు. ఫస్ట్ డే నెంబర్ సిస్టమ్ మొత్తం అంతా చూడొచ్చు, నెంబర్ సిస్టంలో ఉన్నది. అండ్ డే 2 వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఖచ్చితంగా మనకి ఎస్ఎస్సి జీడీలో ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. డే 3 వచ్చేసి డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. క్లియర్గా మరొక విషయం చెప్తున్నాను చూసుకోండి, ఈ డే వైజ్ మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యండి. ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు మనం ఈజీగా క్విజ్లా పెట్టుకున్నా, మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి రండి. సో డే 4 వచ్చేసి సింప్లిఫికేషన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ ట్రిక్స్ అనేవి మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, అలాగే కొన్ని షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. డే 5 వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో నార్మల్ ప్రాబ్లమ్సే కాకుండా థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అని కూడా ఎక్కువ అడుగుతున్నారండి మనకి ఎస్ఎస్సి జీడీలో. సో అవి కూడా మనం చూస్తాం. డే 6 వచ్చేసి ఏజ్ ప్రాబ్లమ్స్ మనం చూడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండి, 2 మీడియంస్ కలిపి మనం చూడడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో డే 7 వచ్చేసి యావరేజెస్ మనం చూస్తాం. డే 8 పర్సంటేజెస్ చూస్తాం. పర్సంటేజెస్ కొంచెం పెద్ద టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం డే 9 కూడా పర్సంటేజెస్ చూడడం జరుగుతుందండి. సో డే 10 వచ్చేసి టైమ్ అండ్ వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. డే 11 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా పెద్ద టాపిక్ కాబట్టి మనం డే 12లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం. సో నెక్స్ట్ డే 13 వచ్చేసి డిస్కౌంట్ చూడడం జరుగుతుంది. సో డే 14 టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ పెద్ద టాపిక్ కాబట్టి దీన్ని నెక్స్ట్ డే 15 కూడా చూస్తాం. డే 16 వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మనం చూడడం జరుగుతుంది. అలాగే డే 17 సింపుల్ ఇంట్రెస్ట్ చూస్తాం. డే 18 కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి కూడా. సో డే 19 వచ్చేసి మెన్సురేషన్ అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్, అంటే మనకి కొంచెం ఎక్కువ మార్క్స్ అడుగుతారు. అలాగే చాలా పెద్ద టాపిక్ కాబట్టి మనం ఒక 3 days అయితే మెన్సురేషన్కి ఇవ్వడం జరిగిందండి. అలాగే డే 22లో మనం చూసుకుంటే అప్పుడుదాకా డే 21 వరకు కవర్ అయినవన్నీ ఉంటాయి కదా, ఆ టాపిక్స్లోని మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఎక్కువ మంది ఏ టాపిక్ అయితే అడుగుతారో ఆ టాపిక్ని మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం. అందులో చాలా ప్రాబ్లమ్స్ చేద్దాం. మొత్తం అన్నిట్లోని ఇంకా నెక్స్ట్ నుంచి రివిజన్ అంటే మనకేంటి, డే 23 నుంచి డే 30 వరకు రివిజనే ఉంటుందండి కంప్లీట్గా. రివిజన్ అంటే మనం చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. టాపిక్ వైజ్ చూస్తాం, అలాగే మాక్ టెస్టులు చూద్దాం, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కవర్ చేస్తాము. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయడం. అలాగే ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ మీకు ఏవైతే ఎస్ఎస్సి జీడీ సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు ఎంత బాగా షేర్ చేసి ఎంత బాగా లైక్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా మంచి వీడియోస్, ఇంకా మాక్ టెస్టులు పెట్టడానికి, లైవ్ క్విజ్లు పెట్టడానికి, ఇవన్నిటికీ కూడా మనకి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఓకే గైస్, మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే
తప్పకుండా కింద కామెంట్ చేయండి. మనం ఈ ప్లాన్ అయితే, ఈ 30-day ప్లాన్ అయితే ఫాలో అయితే కంప్లీట్ సిలబస్ అండి. ఒక్క టాపిక్ కాదు కదా, ఒక్క క్వశ్చన్ కూడా, ఒక్క మోడల్ క్వశ్చన్ కూడా వదలకుండా అన్ని మోడల్స్ కూడా మనం కవర్ చేస్తాము. ఓకే, కవర్ చేయగలుగుతాం ఓన్లీ ఈ 30 daysలోనే. ఓకేనండి. సో ఈ 30 daysలోని ఎలాగంటే, ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ అనేది 10th లెవెల్ కాబట్టి మనకి కొంచెం కష్టపడితే చాలండి. 30 daysలో ఈజీగా మ్యాథ్స్ని, రీజనింగ్ని మనం కవర్ చేసుకుంటాం. అలాగే జనరల్ అవేర్నెస్ లేదా జీకేని మనం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. వీటికి కూడా మనం లైవ్ క్విజెస్ అనేవి చెప్పడానికి ట్రై చేద్దాం. ఇంగ్లీష్ క్లాస్ మాత్రం మా యాప్లో ఉందండి, చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఇంగ్లీష్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో అటు ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్ అండ్ జీకే కూడా కవర్ చేసి టోటల్ ఎస్ఎస్సి జీడీలోని మనకి ఖచ్చితంగా జాబ్ రావాలి, అదే మనకు లక్ష్యం. మ్యాథ్స్లో 40/40 తెచ్చుకోవాలి, రీజనింగ్లో 40/40 తెచ్చుకోవాలి, ఈ రెండిట్లో ఖచ్చితంగా 40/40 తెచ్చుకోవాలి. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నా కనీసం ఒక 30 మార్క్స్ పైన, 30 మార్క్స్ అబవ్ తెచ్చుకున్నా, ఇంగ్లీష్ కూడా ఒక 30 మార్క్స్ అబవ్ తెచ్చుకుంటాం. ఓకేనండి, అప్పుడు మనకి సెలక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.